హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటగది. నా పేరు సోని. ఈరోజు నేను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మునగాకులో వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా ఇలా కాడలు లేకుండా శుభ్రం చేసుకుని కడిగి నీళ్లు లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని సిమ్లో పెట్టుకుని స్లోగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకుని ఈ 3 మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేము హైలో పెడితే దినుసులన్నీ మాడిపోయి కారపొడి అంత టేస్టీగా ఉండదు. సిమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఈ 3 మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 8 ఎండుమిర్చి వేస్తున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా పెడతాం కాబట్టి మీ కారాన్ని బట్టి, మీ టేస్ట్ని బట్టి కూడా మీరు ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకుని నేను ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను. ఈ కప్పుతో 2 కప్పుల మునగాకుని కూడా ప్యాన్లో వేసుకుని స్లోగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు కరివేపాకు ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే 2 కప్పుల మునగాకుకి 1 కప్పు కరివేపాకు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్స్ బాగుంటాయి. ఈ రెండింటిని కూడా మంచిగా స్లో ఫ్లేమ్లో ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కూడా బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్న పప్పులు, ధనియాలు, ఎండుమిర్చి వేసుకుని వీటితో పాటు ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, సరిపడా ఉప్పు వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు, కరివేపాకును కూడా వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పొడి రెడీ. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని కర్రీస్లోను, ఫ్రైస్లోను యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇడ్లీ, దోశలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు వంటగది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.